హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ చెట్టి సతీష్. అయితే ఇది వచ్చేసి ఇదంతా ఎర్రగడ్డ ఫ్రూట్ మార్కెట్ అనమాట. అంటే ఎప్పుడు ఎర్రగడ్డ రైతు బజార్ చూపిస్తున్నాను కదా, ఫ్రూట్ మార్కెట్ చూపించలే కదా, అందుకని చూపిస్తున్నాను అనమాట. మరి మీకు వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ మాకైతే ఇది వచ్చేసి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అనమాట. మాకు ఇది దగ్గరగా ఉంటుంది అనమాట. అయితే మార్కెట్ అయితే చాలా పెద్దగా అంటే పెద్దగా ఉంటుంది. వీలైనప్పుడు ఇదే అనమాట. నేను ఎప్పుడు కూరగాయలకి వెళ్ళే మార్కెట్ రైతు బజార్ అనమాట. అయితే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం అంటే మా అమ్మకి స్వెటర్ లేదనమాట. నేను ఎప్పుడు కొనాలనుకుంటున్నా, ఇక కొనలేకపోతున్నా అనమాట. అంటే మా అమ్మకు ఉందిలే కానీ కొన్నిటికేమో ఇది వచ్చేసి విమల్ థియేటరు పాతగా అయిపోయింది, నాకు నచ్చట్లేదు. పాపం మా అమ్మకేం కొనుక్కునే టైం ఉండదు అనమాట. ఎప్పుడైనా ఊరికి వచ్చినా కానీ ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయిద్ది. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఆమె పనికి వెళ్ళిద్ది కదా, ఆమెకు తీరుకుండట్లేదు. అందుకనేసి నేనే కొందామని ఫిక్స్ అయ్యాను. అసలు లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నా కానీ అది అసలు అట్లే డిలే అయిపోతుంది. ఇప్పుడు నాకు అసలు ఎట్లనో అనిపించింది. ఇక కొనాలని ఫిక్స్ అయ్యాను అనమాట. చలికి తట్టుకోలేవట్లేదు, ఊర్లలో చాలా చలులు ఉన్నాయి కదా, ఇక తట్టుకోలేవట్లేదని ఇక ఫైనల్గా కొందామని వెళ్ళిపోతున్నా అనమాట. అయితే షాప్లో అడిగితే అది 800 900 అట్లా చెప్తుర్రు. అంత ఉండదు కదా అని, ఇది వచ్చేసి బాలనగర్ ఫ్లైఓవర్ అనమాట, బ్రిడ్జి. అయితే అంత ఉండదు కదా మామూలుగా. ఇప్పుడు మనకి ఈ సీజన్లో స్వెటర్స్ బెడ్షీట్స్ అవి పెడతారు కదా, వాళ్ళు బాలనగర్ దాటినాక ఉంటారనమాట. సారీ, మూసాపేట అనుకుంటుంది. సరేలే అని ఇంకటు వెళ్తున్నా అనమాట. మూసాపేట, సారీ, అటు వెళ్తున్నా అనమాట. అక్కడైతే వాళ్ళ కాడకి మంచిగా ఉంటాయి అనమాట. అందుకనేసి వెళ్తున్నా. అసలు ఈ వీడియోలోకి హైలైట్ ఉంటుంది ఏంటి అంటే, నేను నార్మల్గా నా వీడియోస్ కోసం అనేసి నేను షూట్ చేసుకుంటున్నా అనమాట. అయితే ఒక ఆయన స్వెటర్ షాప్ అయినా ఒక అన్న అయితే మంచిగా నా షాప్ వీడియో తీవా అని తీయించుకున్నాను అనమాట. ఈ వీడియో ఇంత ఎర్లీగా పోస్ట్ చేయడానికి కారణం కూడా అన్నే. ఈరోజు నాకు ఒక వీడియో కింద వేర్ ఈజ్ మై బెడ్షీట్ వీడియోని కామెంట్ చేసిండు. అన్న కోసం అనేసి నేను వీడియోని తొందరగా పోస్ట్ చేస్తున్నా. ఎర్రగడ్డ, నెక్స్ట్ బాలనగర్, ఇటు సైడ్ ఎటున్నా కానీ ఖచ్చితంగా మీరైతే అన్న దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేయండి ఏదో ఒకటైతే. ఇంతకుముందుకు నేను జాబ్ చేసేటప్పుడు ఈ పటాన్ చెరువు బస్సు అయితే చాలా అంటే చాలాసార్లు ఎక్కేదనమాట. కానీ ఆర్డినరీ కాదు, ఎక్స్ప్రెస్ ఎక్కేదాన్ని నేను చాలా వరకు. ఆర్డినరీ ఎందుకో నాకు నచ్చకపోయేది. ఇది వచ్చేసి బాలనగర్కి వెళ్తారనమాట ఆ రూటు. అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామన్నమాట. మాకు నచ్చిన స్వెటర్ ఉందా లేదా అని. నేను ఎప్పటి నుంచో మా అమ్మకి అలా తీసుకోవాలనుకుంటున్నా కానీ మా అమ్మ ఎప్పుడూ ఏమంటారు, అస్సలు ఒరిజినల్ ఉంటుంది కదా అలా వేస్తుంది అనమాట. నాకు ఏమంటారు, చలి బాగా ఆగిద్ది. ఆ స్వెటర్ పేరు గుర్తు రావట్లేదు, అది వేస్తుంది. అయితే అది వద్దు, అది బోరు కొట్టింది మాకు, నిన్ను దాంట్లో చూసి అని నేనే కొంటాగామా అని చెప్పిన అనమాట. చెప్పి కొందాంలే అనేసి ఇక ఫైనల్గా ఫిక్స్ అయిపోయిన. షాప్లో మరి 800 అంటే ఎందుకులే అని ఇక ఒక షాప్లో కాకుండా వీళ్ళ దగ్గర కూడా క్వాలిటీ ఉంటాయి కదా అనేసి వచ్చిన అనమాట. నాకు స్వెటర్ లేకపోయినా మాకు అంత చలి ఉండదులే కానీ మా అమ్మకైతే ఊర్లలో కదా ఇగో పింక్ ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఇలాంటి స్వెటర్స్ ఉన్నాయి అనమాట మా అమ్మ దగ్గర. అది వద్దని చెప్పి ఇది కొందామని ఫిక్స్ అయినా అనమాట. ప్రజెంట్ అయితే చూసిన ఆ షాప్ అయిన వచ్చేసి 550 చెప్పింది అనమాట. అయితే చూద్దాం, ఇంకా మోడల్స్ కలర్స్ కూడా కావాలి కదా అనేసి ఇలాగ ముందుకు వెళ్తున్నాం అనమాట. కానీ ఏందో కానీ ఆ స్వెటర్ 3 షాపులలో ఉంది. రెండింటికాడేమో ఒరిజినల్ క్వాలిటీ ఉంది, ఒక్కడేమో కొంచెం నార్మల్ టైప్ ఉందన్నమాట. కానీ మేమైతే అన్ని స్వెటర్ షాపులు తిరిగేసినాం అనమాట. ఎందుకంటే మాకు కావాలి కదా, కావాల్సింది దొరికే వరకు ఇక తిరుగుతూనే ఉన్నాం అనమాట. అయితే ఇక్కడ చపాతీలు చేస్తుండనమాట ఆయన. అంటే రోటీ అంటారు, చపాతీ అంటారు. అసలు భలే తీస్తుంది కదా అని మేము వీడియో తీసుకుంటున్నాం అనమాట. వీడియో తీసుకుంటుంటే ఏమైంది, ఇక ఈ షాప్ పక్కనే ఉండే అన్న నా షాప్ కూడా వీడియో తీయండి అని తీయించినమాట. యాక్చువల్గా పాపం అన్న ఫేసు క్లారిటీగా తీయలేదు మేము. అంటే సైడ్ నుంచి తీసినాం, అన్నయ్యని ఫ్రంట్ నుంచి తీసినట్టయితే బాగుండేది. అయితే వెంటనే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుండు అన్న. షాప్ వీడియో తీసినాం మేము చెప్పకముందుకే ఇక మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుండు అనమాట. అన్నకి సరిగ్గా తెలుగు వస్తలేదు, మాకేమో సరిగ్గా హిందీ రాదు, అన్నకేమో సరిగ్గా తెలుగు రావట్లేదు. కానీ బాగానే అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుండు. ఏమనుకుండో మరి, బాగానే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుండు. వీళ్ళైతే భలే చేస్తారు తెలుసా, నాకైతే చాలా నచ్చినాయి అనమాట. ఇంక ఈ అన్న షాపే అనమాట. ఇక
అక్కడ బేరం చేసుకుంటున్నా అన్న, ఈలోపు మమ్మల్ని షూట్ చేసుకోమంటే చేసుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా అన్నతో కూడా కొంచెం మాట్లాడిపిస్తే బెస్టే ఉండేదే, కానీ అన్నకు సరిగ్గా తెలుగు రావట్లేదు, ఇంకా ఎందుకులే అనేసి మాకు కూడా టైం అవుతుంది. ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళొచ్చా, మా సాల్వి పాప కొంచెం ఇంకా అటు ఇటుకి ఇబ్బంది పెడుతుంది అనమాట. ఎందుకులే అనేసి ఇక కొంచెం అన్నతో మాట్లాడలేదు. ఆ అన్న షాప్ పక్కన వీళ్ళది ఉంటుంది అనమాట. వీళ్ళ దగ్గర మేము స్వెటర్ పర్చేజ్ చేసినాం. ఎందుకు అంటే అన్న దగ్గర మేము అనుకున్న మోడల్ లేదనమాట, అందుకని మేము కొనలేదు ఆ అన్న దగ్గర. ఈయన దగ్గర ఉండి ఫైనల్గా అయితే స్వెటర్ తీసుకొని వచ్చాము. ఐ థింక్ 400కి ఏమో వచ్చిందనమాట స్వెటర్ అయితే. ఇలా బ్రిడ్జి పై నుంచి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ రైలు పట్టాలు అవి కూడా ఉంటాయి, అవి కూడా షూట్ చేద్దామని చూసిందిలే, కానీ అంటే సరిగ్గా కనిపించలేదు అనమాట. కొంచెం ఇటు చివరికన్నా వెళ్తే కనిపించేదే. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి బాగా కనిపిస్తాయి, మేము బైక్ మీద వెళ్తున్నాం కదా, సో మంచిగా కనిపించలేదు. కానీ ట్రైన్ ఒక్కటైతే తీసినట్టు గుర్తుంది, చూసేసేయండి. కానీ ఈ బ్రిడ్జ్ భలేగా ఉంటుంది తెలుసా. అప్పుడప్పుడైతే మేము ఊరికే టైంపాస్కి కూడా అక్కడ వరకు వెళ్ళేసి వచ్చేది. కానీ ఇప్పుడు సాల్వి పాప ఉంది కదా, సాల్వి పాపకి బయట తిరిగితే ఇష్టమే, కానీ ఇక అలానే బయట తిరుగుదామంటుంది. చలి కూడా బాగుంది, ఈ చలి మళ్ళీ మా బావకు అసలే పడదనమాట. అందుకని ఇంకెక్కువ తిరగడం ఎందుకులే అనేసి ఇక అట్లే ఉండిపోతున్నాం అనమాట ఇంటికాడైతే. ఫైనల్గా అయితే మేము సిటీకి వచ్చేసినాం. క్రిస్టమస్కి వెళ్ళేసి సిటీకి వచ్చేసినాం. నైటే వచ్చినాం అనమాట. ఇక్కడ బ్రిడ్జి రైలు పట్టాలు అవి చూపిద్దామనేసి చిన్నగా వెళ్ళిపోతున్నాం అనమాట. వీడియోస్ అయితే కొన్ని అంతగేం తీయలేదు, కానీ వీలైనంత వరకు రోజు ఒక వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా అనమాట. అందరూ క్రిస్టమస్ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామందికి క్రిస్టియన్స్కి ఇదే కదా మెయిన్ పండగ. ఇయర్ మొత్తం వెయిట్ చేసి ఈ పండగ కోసం వెయిట్ చేస్తారు కదా ఇయర్ మొత్తం. అందుకని అసలుకి మాదైతే అంతా బాగానే జరిగిందనమాట. ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే ఈ వీడియోలో మళ్ళీ ఎర్రగడ్డ నుంచి వెళ్ళేది కూడా చూపిస్తున్నాడు. ఎర్రగడ్డ నుంచి వెళ్ళేది కూడా చూపిస్తున్నాను, చూసేసేయండి. మేము వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా కదా, అక్కడ విలేకరులు కూడా ఉన్నారనమాట. ఇది వచ్చేసి సండే రోజు వీడియో యాక్చువల్గా చెప్పాలంటే. ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళి ఇక రిటర్న్కి వచ్చేపు ఇంట్లో ఉండి ఇంకా ఇలా స్వెటర్ కోసమని వచ్చామన్నమాట. అంటే యాక్చువల్గా మాకు 26కి ఇంటికి వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళది ఇక్కడ మా ఇంటి ఎదురుగా సిటీలో వాళ్ళదే పెళ్ళి ఉంది, కోదాడిస్తుర్రు ఆ అమ్మాయిని. పెళ్ళికి వెళ్ళాలనే ప్లాన్ తోటి ఇక మా అమ్మకి ఇదొకటి, మా నాన్న కొన్ని చెప్పిండు అనమాట. అవి తీసుకెళ్దాంలే అనేసి అనుకునే లోపు సడన్ సర్ప్రైజ్గా 26 కంటే ముందే వెళ్ళిపోవాల్సి వచ్చింది మేము. ఇంకా మా అమ్మకి స్వెటర్ అయితే కొంచెం ముందు కొనడం మంచిదైంది అనిపించింది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వెళ్తే మళ్ళీ వెళ్ళాం మేము, ఊరికి ఇంటికి వెళ్ళామన్నమాట. మెయిన్లీ ఇంపార్టెంట్ అయితే వెళ్తాం, పండగలకి అయితేనే వెళ్తాం అనమాట, ఊరికే వెళ్ళాం. ఇది వచ్చేసి ఎర్రగడ్డ సండే మార్కెట్ అనమాట. అసలు చూడండి, మెట్రో కాంచి స్టార్ట్ అయింది. ఇది మెయిన్ రోడ్ అనమాట. మెట్రో కాంచి స్టార్ట్ అయింది. ఇటు కొంచెం ముందుకు వెళ్తుంటే ఇక్కడ వీడియోగ్రాఫరు విలేకర్స్ వాళ్ళు ఉన్నారనమాట. అయితే ఆయన నేను వీడియో తీస్తుంటే చూసి నవ్వుకుండు, మరి ఏమనిపించింది చూసిర్రా, ఇక్కడే అనమాట. వాళ్ళు అయితే భలే నవ్వుకురు. పోలీస్ ఆయనతో మాట్లాడుతున్నాయని కొంచెం ముందుకు పోయాక చూసి నవ్వుతున్నా అనమాట. అంటే మేము ఆగినాం, ఇక వీడియో తీయడం ఆపేసి ఆగా అనమాట నేను. అందువల్ల ఆయన మరి ఏమనుకుండో ఏమో. కానీ చూడండి ఇంతమంది జనాలు, నాకైతే భయమే వేస్తుంది. ఎందుకంటే ఫోన్ ఎక్కడి నుంచి ఎవరు కొట్టేస్తారా అనే భయమే అవుతుందన్నమాట. మా బావ కూడా అదే చెప్తుండు, ఫోన్ జాగ్రత్తరా అంటుండు. నాకైతే భయం అవుతుంది, కానీ వీడియో తీసుకోవాలని మళ్ళీ అనిపిస్తుంది అనమాట. అసలుకి కొంచెం సేపు భయంతో కొంచెం సేపు వీడియో అటు ఇటు, మళ్ళీ ఇటు మా సాల్వి పాప నిద్రపోతుంది. అస్సలకి ఇక రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వీడియో తీసుకున్నాను అనమాట. జనాలు చూడండి, ఎక్కలేని జనాలు ఇక్కడే ఉంటారు. చూడండి మళ్ళీ ఇదే వేలో వెహికల్స్ ఏమంటారు ఇవి వస్తాయి, కార్లు వస్తాయి, బస్సు వస్తుంది, బస్సు వస్తుంటుంది. అంటే సనత్ నగర్ బస్ స్టాండ్కి ఉంది కదా, సో దానివల్ల బస్సులు తిరుగుతాయి. కానీ సండే రోజు అయితే ఈ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుంది అనమాట. సండే రోజు ఒక్కరోజు తగ్గియచ్చు కదా ఈ జనాలు, ఇటు రూట్ లేకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ అప్పుడు గుద్దుకున్నా కానీ మందే నడుచుకుంటూ పోయే వాళ్ళదే తప్పు అంటారనమాట.
ఎందుకంటే మేము ఎప్పుడు ఫేస్ చేయలే కానీ వాళ్ళ వీళ్ళని చూస్తుంటే అర్థమయ్యేదన్నమాట. ఇప్పుడు బండోడు తప్పైనా కానీ అమ్మ చూసుకొని నడవద్దమ్మా, నేను ఆరని కొట్టట్లేదా అనేసి అంటాడనమాట. ఈడ మా బావ ఒకటే చెప్తున్నా, అరే చాలా ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఫోన్ అయితే జాగ్రత్త, వీడియో తీసినావు కానీ గట్టిగా పట్టుకొని తీయి, కొంచెం ఎమ్మటి ఇడిచిపెట్టేలాగా తీయకు అనేసి అంటుండనమాట. సరే సరే అనుకొని ఇక చిన్న చిన్నగా వీడియోలు తీస్తున్నానే కానీ లోపల భయం లోపలే ఉంది. అమ్మ అలాంటప్పుడు ఎందుకు వీడియోలు తీయడం అంటారా, ఏదైనా రిస్క్ చేస్తేనే కదా మనకి ఏదైనా నచ్చింది దక్కేది అనేసి కొంచెం రిస్క్ చేశాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మా బావ ఫోన్ పోయి ఆ సండేకి 1 వీక్ అయిందనమాట. కానీ మా ఫోన్ గురించి అయితే ఇంకేం తెలవలేదు. మరి ఇక దొరికిద్దా దొరకదా అనేది ఇక అంతా మన చేతులు అయితే ఏమీ లేదు. అందుకని ఇక మళ్ళీ మా బావ కొంచెం అంటా ఉండనమాట, అయితే ఏందిలే అని ఇక వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాడు. వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నా అనమాట. ప్రజెంట్ అయితే అంతే ఉంది. అంటే ఎప్పుడు చూసేదే కానీ ఆగకుండా పోయేదన్నమాట. ఇక్కడి నుంచి ఎప్పుడు చూసేదే, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూపించిన కదా ఎప్పుడు మీకు చూపించలేదన్నమాట. నేను ఫస్ట్ టైమే చూపిస్తున్నా. ఇక్కడ వరకు అంటే అయితే మేము నడుచుకుంటూ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాంలే, కొత్త ఏం కాదు. ఇక్కడ వరకు అయితే మ్యాక్సిమం నడుచుకుంటూ రావచ్చు ఇక్కడ వరకు, కానీ అటువైపు లాంగ్ అయితేనే నడుచుకుంటూ రాలేము. ఇక్కడ వాళ్ళు చూపిస్తారు కదా ఆ చున్నీలు అయితే 50 రూపీస్కే ఇస్తారు మనకి. మరి క్వాలిటీ ఎట్లుంటాయనో మనకు తెలియదు కానీ 50 రూపీస్కి అయితే ఇస్తారనమాట ఖచ్చితంగా. ఇక్కడ ఎర్రగడ్డలో ఫోన్లు కూడా అమ్ముతారు. ఇప్పుడు మన కాడ కొట్టేస్తారు కదా, అలాంటి ఫోన్లని ఇంకా అమ్ముతారనమాట సెకండ్ హ్యాండ్కి. చూపిస్తాను, ఐ థింక్ అది కూడా వీడియో తీసా, మరి మీకు ఇప్పుడు చూపించానా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. కాకపోతే అది కూడా వీడియో తీసాను నేనైతే. సెకండ్ హ్యాండ్ ఫోన్ల కింద అమ్ముతారు, స్క్వేర్ పార్ట్ల కింద అమ్ముతారు. మంచి ఫోన్ అయినా కానీ ఇంక అట్లా ఇప్పుడు మనకి ఆ ఫోను దొరకద్దు. ఇగో ఇవే అనమాట ఫోన్లు, చెప్పా కదా నేను, అవే అనమాట. ఆల్ బ్రాండ్ ఫోన్స్ ఉంటాయి అన్నమాట. నచ్చిన వాళ్ళు కొనుక్కోండి. అట్లనే లేడీస్ కూడా అమ్ముతుంటారు అనమాట. కానీ అవి ఎంతవరకు వర్క్ అవుతాయి అనేది మనకు తెలియదు అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్నాం అనుకో, మన సిమ్ తీసుకొని ఆ ఫోన్లో వేస్తే ఎక్కడ వేసినా అది యాక్టివేషన్ అవుతుంది కదా, అంటే ఐ మీన్ ఫోన్ ఆన్ అవుతుంది కదా, అప్పుడు మన ఫోన్ ఎక్కడ యాక్టివేషన్ అయింది అనేది లొకేషను ఇవన్నీ చూపిస్తుంది అనమాట. అందుకని ఇలాంటి వీళ్ళు ఇక్కడ అమ్మే వాళ్ళ దగ్గర అయితే ఫోన్లు కొనుక్కోకండి. ఎందుకంటే రీసెంట్గా అలాంటి వాటి మీద కేసులు అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫోనే ఉంది, ఇప్పుడు మా ఫోన్లో ఇంకా సిమ్ వేయలేదు వాళ్ళది. సిమ్ వేసినట్టయితే మాకు ఎమ్మటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సిమ్ వేయలేదు కాబట్టి మాకు ఇంతవరకు ఏం ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఒకళ్ళు సిమ్ వేయకోకుండా వాళ్ళు మా ఫోన్ని స్క్వేర్ పార్ట్ల కింద అమ్ముకుంటే ఇక మాకు అసలు ఏం ప్రూఫ్ దొరకదు. లేదు, మా ఫోన్ అట్లనే ఉంచి లాక్ దించుకొని సిమ్ వేస్తే మాత్రం ఆ ఫోన్ ఎక్కడున్నా కానీ మాకు లొకేషన్ అనేది వస్తుంది అనమాట. ఫోన్ దొరికినా దొరకపోయినా ఈ ఏరియాలో ఉంది లొకేషన్ అనేది అయితే తెలుస్తుందంట. ప్రజెంట్ ఫ్యూచర్ ఇలా ఉందంట, అదొక్కటి గమనించుకోండి. ఎందుకంటే చాలామంది సెకండ్ హ్యాండ్ ఫోన్లో అమ్ముతుంటే కొంటుర్రు, కానీ అది వాళ్ళకి నిజంగా వాళ్ళు వాడిన ఫోనేనా లేదంటే వాళ్ళు ఎవరైనా దెబ్బకొచ్చిన ఫోన్. ఇక్కడైతే చాలా వరకు దెబ్బకొచ్చిన ఫోన్లే ఉంటాయి. ఇట్లా మాలాగా పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఉంటాయి అనమాట. అసలు మా బావ అయితే అస్సలు సపోర్ట్ చేయడం అలాంటి వాటికి. ఒకటే జెంట్స్ని కొనండి అని ఎగబడతా ఉంటారు అనమాట. అదొక్కటి నాకు నచ్చదు. లేడీసే అమ్ముతారు బాగా, మనల్ని అయితే తక్కువ అడుగుతారులే కానీ లేడీస్ని జెంట్స్కి అయితే కొనండి సార్ కొనండి బాగుంది, ఇంతకైతే ఇంత. అసలు అటు ఇటుగా చూసుకుంటే బాగా ఎవరైనా కొనాలి అని ఫిక్స్ అయ్యారని వాళ్ళకి అనిపించిందో వాళ్ళు ఇక ఎంత తక్కువకైనా అమ్మేస్తారు. అదొక్కటైతే మేమైతే చాలాసార్లు చూసినాం అనమాట. ప్రజెంట్ అయితే అట్లా నడుస్తుంది ఈ ఎర్రగడ్డ. అప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది అనుకుంటా, 5:30 అంతే. మేము ఇంట్లో నుంచి 4కు అలా బయటకు వెళ్ళామన్నమాట. షాప్స్ అటు ఇటు చూసుకునే లోపు ఒక 1 అవర్ ఎగిరిపోయింది. ఇక్కడ చున్నీలు అని చెప్పా కదా, మరి క్వాలిటీ ఎప్పుడైనా నేను టెస్ట్ చేసినాక మీకు చెప్తా. కానీ భలేగా ఉంటాయి చున్నీలు, అన్ని కలర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర అయితే. మంచిగా అనిపిస్తుంటుంది, కొనుక్కుంటే బాగుండి అనిపిస్తుంది. కానీ సమయానికి మనం కొనుక్కోవాలన్నప్పుడు ఏ కలర్ కావాలో మనకు అర్థం కాదు. నాకైతే అంతే, మరి బేసిక్గా. మరి మీకైతే ఎలా ఉంటుంది అనేది నాకు చెప్పండి.
అట్లా అనమాట సంగతి. అసలు వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే అయిపోయేది, నేను ఎందుకో చేయలేదు. ఏమో చేసినట్టయితే ఇంకేముందిలే, ఇది కూడా ప్రతిదీ బిట్టు బిట్టు చూపించాలని చేయలేదనుకుంటా నేను. ఎందుకంటే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే అన్నీ ఫాస్ట్ ఫార్వర్డే అవుతున్నాయి, ఏదైనా కొన్ని కొన్ని బిట్లు మిస్ అవుతున్నాయి ఫాస్ట్ చేసినప్పుడల్లా. అందుకని ఎక్కువ చేయదలుచుకోలేదు నేను. ఎలా ఉందో అలానే చూపిస్తున్నాను అనమాట. కానీ ఎర్రగడ్డలో కొంచెం మందిని చూస్తే మాత్రం రౌడీలాగానే అనిపిస్తారు. వామో భయం పుట్టిద్ది నాకు. ఇప్పుడు ఆ జుట్టాన్ని చూస్తే భయమే అయింది అసలు. ఒక తీరు ఏదో తెలియని భయమే అయిందనమాట. కానీ ఎర్రగడ్డ దొంగలు కూడా అట్లా అయిపోతారు ఎందుకనో ఏమో. ఎక్కడికి వచ్చేసినాం, ఆల్మోస్ట్ ఎర్రగడ్డ చివరికి వచ్చేస్తున్నాం. వీలైనంత తొందరలోనే. ఈ సమోసాలు చిన్న సమోసాలు, కానీ అవి ఏం బాగో టేస్టే ఉండవు అంతగానో. అవి ఏంటంటే ఒక ఇంట్లో చేసుకొని వచ్చి ఇక అట్లా అమ్ముతూ ఉంటారనమాట రోడ్డు మీద. రోజు మా ఏరియాకు మా ఇంటి వెనుకలు ఎవరు గట్టిగా తాలింపులు వాడుతారు, దగ్గరతా ఉంది. గట్టిగా తాలింపుని మాడుస్తారు అనమాట. మా దగ్గు వస్తూ ఉంది. మరి పప్పు తాలింపో ఏం తాలింపో కానీ గట్టిగా మాడిపోతుంది. విండో ఓపెన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏ కూర చేసినా వాసన వస్తుంటుంది అనమాట. అది ఎర్రగడ్డ వీడియో అయితే అయిపోవచ్చిందో. మీరు ఎప్పుడైనా ఎర్రగడ్డ వచ్చారో, వస్తే మాత్రం ఎస్ అని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఎర్రగడ్డలు చాలా ఐటమ్స్ మనకి యూజ్ అయ్యే ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేసే వాళ్ళైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నేను చాలా వరకు ఇక్కడ యూజ్ అయ్యే ఐటమ్స్ చూసిన, ఎట్ ద సేమ్ టైం మా ఇంట్లో కూడా చాలా వరకు కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాం. అందుకనేసి చెప్తున్నా అనమాట నేను. కొన్ని బెడ్షీట్స్ డీమార్ట్లో కొంటే, మా బెడ్షీట్ పరంగా అయితే కొన్ని బెడ్షీట్లు డీమార్ట్లో, కొన్ని బెడ్షీట్లు ఎర్రగడ్డలో, కొన్ని బెడ్షీట్లు ఏమో నాంపల్లి ఎగ్జిబిషన్లో కొన్నా అనమాట నేను. ఎప్పుడైనా అంతే, నాకు ప్యూర్ కాటన్ అయితేనే నచ్చుతాయి. ఏదో షోయింగ్ కోసమని అప్పుడప్పుడు డీమార్ట్లో కొంటా అనమాట. ఎప్పుడు కాటన్ వేస్తారు. చాలామంది అయితే నన్ను అడుగుతారు అనమాట, ఏంటి ఎప్పుడు చూడు కాటన్వే వాడుతావు, కాటన్ డ్రెస్సులు, కాటన్ మీ పాపకు కూడా కాటన్ వేస్తామంటే, మరి నాకు కాటన్ ఉన్నంత కంఫర్ట్ ఇంకా దేంట్లో అనిపించట్లేదు. అందువల్ల ఎక్కువ కాటన్ యూజ్ చేస్తాను అనమాట నేను. ఫైనల్గా అయితే మా ఇంటికి రిటర్న్ అవుతున్నా అనమాట. మా ఇంటికి రిటర్న్ అయ్యే టైంలో అలా రిటర్న్ అవుతూ ఉన్నాం మా ఇంటికి అయితే. కానీ అసలు ఆ ఏరియా చూస్తే ఈ దగ్గర ఏరియాలోనే అనమాట మా ఫోన్ పోయింది.